సార్ మన మెటా యాడ్స్ ద్వారా మన మన బిజినెస్ గ్రోత్ చేసుకోవడం కోసం ఈరోజు క్లాస్ స్టార్ట్ అవుతున్నాము. ప్రతిదీ మనం స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కరికి అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే విధంగా ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్ సెక్షన్ లో ఈ రోజు జరిగిన క్లాస్ ఏదైతే ఉందో రేపు చూసుకున్నప్పుడు డౌట్ వస్తే రేపు జరిగే క్లాస్ టైంలో ఒక 5 to 10 minutes కేటాయిస్తాను. అదే టైంలో మధ్యలో ఒక రోజు డౌట్స్ డిజైన్ పైన పేజీ ఫేస్బుక్ సంబంధించి పేజీ పైన ఏమైనా డౌట్స్ వచ్చినా దాన్ని వెరిఫై చేయడం కోసం ఒక రోజు కేటాయించాము. డిజైన్ సార్ రీసౌండ్ వస్తుంది సార్. సార్ వాయిస్ రీసౌండ్ వస్తుంది. ఒక్క నిమిషం సార్. ప్రజెంట్ మన మెటా యాప్స్ ద్వారా మన బిజినెస్ మనకు అప్డేట్ వర్షన్ లేక మనం ఎలా వెళ్ళాలి సార్ 2 లాగిన్స్ అయ్యారు, రీసౌండ్ వస్తుంది. సార్ పక్కన వీళ్ళు చెబుతున్నారు. సార్ ఇక్కడ మీకు వాయిస్ క్లారిటీ లేదు. ఇక్కడ మీరు హలో గ్రూప్ లో ఎవరైనా వాయిస్ ఆన్ చేసుకున్నారా సార్? చెక్ సార్ మ్యూట్ లో పెట్టుకోండి, మిగతా ఆన్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఆల్ మ్యూట్ అని కొట్టాను, మళ్ళీ కూడా ఓపెన్ అయినాయి. సార్ మన మెటా యాడ్స్ ద్వారా ఏదైతే వస్తుంది రీసౌండ్ మెటా యాడ్స్ ద్వారా ప్రతి ఒక్కరికి మనం బిజినెస్ గ్రో చేసుకోవడం కోసం క్లాస్ అటెండ్ అయ్యాము. సో ఈ రోజు మన ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళకి ఫేస్బుక్ అంటే ఏంటి, జూమ్ ప్రో ఉంది, అది ఆఫ్ చేయండి సార్. మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి. మీ వాయిస్ బ్యాక్గ్రౌండ్ లో మళ్ళీ మీ వాయిస్ వస్తుంది. అదే ఒక్క నిమిషం సార్. ఇప్పుడు మళ్ళీ వస్తుందా? ఇప్పుడు వస్తుందా సార్? ఏమన్నా మళ్ళీ ఇప్పుడు క్లియర్ అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా పైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ కామన్ గా వాడుతుంటారు. ముఖ్యంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నది సెల్ మన చేతిలో ఉందంటే కంపల్సరీగా దాన్ని ఓపెన్ చేస్తాం, చూస్తాం. దీనిపైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది. దీని నుంచి మనం ఎలా ఎర్న్ చేసుకోవాలి, మన బిజినెస్ ఎలా తీసుకోవాలి, దానిపైన మనం డీటెయిల్ గా ఈ 10 days క్లాస్ లో మీకు స్టెప్ బై స్టెప్ ఒక్కో రోజు ఒక్కో దానిపైన టాపిక్ తీసుకుంటూ మరుసటి రోజు మీరు కొంచెం దానిపై చెప్పిన దానిపైన ఒక గంట ప్రాక్టీస్ చేసినగా వీలున్న టైం కేటాయిస్తే మీకేమన్నా ఆ టైంలో కూడా డౌట్ వస్తే మన క్లాస్ సెక్షన్ లో కూడా ఒక 10 minutes డౌట్స్ పైన క్లారిఫైగా మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా మధ్యలో ఒక రోజు ఇస్తాను కంపల్సరీ డౌట్స్ సెషన్ అనేది. సండే రోజు అందరూ అడిగితే మధ్యాహ్నం టైంలో లంచ్ టైం కానీ ఆ టైంలో కానీ ఒక 1 hour 1.5 hours ఖచ్చితంగా డౌట్ సెషన్కే కేటాయిస్తా. మనకు 8 days అయిన తర్వాత 9th day 10th day అందరికి మన ఎవరైతే ఈరోజు అటెండ్ అయినారో ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో అవగాహన వచ్చేదానికి, పూర్తి స్థాయిలో దాని మీద పట్టు సాధించడం కోసం ఏమైనా డౌట్స్ ఉన్నా సరే 9th day 10th day వాళ్ళ కోసమే కేటాయిస్తాం. అందరూ సాటిస్ఫై తోనే అందరికి అర్థమైనట్టే వెళ్ళాలి. అదే టైంలో మనకి రికార్డింగ్ వీడియో ప్రొవైడ్ చేస్తాం. ఏమైనా డౌట్స్ వస్తే కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఇంకా డౌట్స్ ఏమున్నాయి అప్పటికే ఉన్నాయంటే మీకు ఏమైనా డౌట్స్ వస్తే స్క్రీన్ షాట్లు తీసి మనకి గ్రూప్ లో సెండ్ చేస్తే మనకు ఆ సెండ్ చేసిన ఫోటోని మేము చూసి మా టీం కానీ మేము కానీ
ఒకరు అడిగిన దానికి గ్రూప్ లో చేస్తే గన అందరికీ డౌట్ క్లారిఫై అయినట్టు ఉంటుంది. మీకు ఎవరికి డౌట్ వచ్చినా స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో పెట్టండి, పలానా డౌట్ ఉంది మాకు. ఎక్స్ప్రెస్లీ అందరికీ ఫిఫ్త్ డే సిక్స్త్ డే జరిగే క్లాస్ లో వస్తాయి అందరికీ. అనగా అది కొత్త కాబట్టి అందరికీ మెటా యాడ్స్ ఎలా రన్ చేయాలి అనేది చేసేటప్పుడు వస్తాయి, కొందరికి డిజైన్ లో వస్తాయి. సో ఈ ఫేస్బుక్ సంబంధించి పేజ్ క్రియేట్ చేసే అందరికీ వచ్చు, ప్లస్ అదే ఉంటుంది. ఇక్కడ డౌట్ వచ్చినా సరే రేపు ఈ రోజు నేను చెప్పిన క్లాస్ లో మీకు ఏమైనా డౌట్స్ వస్తే రేపు వచ్చిన క్లాస్ లో మీరు అడగండి. దానికి ఒక 10 minutes కేటాయిద్దాం. దీనికి సంబంధించి ప్లస్ డిజైన్ సంబంధించి ఒక రోజు మధ్యలో ఫిఫ్త్ డే ఫోర్త్ డే కానీ ఫిఫ్త్ డే కానీ వీటి కోసమే కేటాయిద్దాం. ఆ తర్వాత 8th డే వరకు మీలో అయిపోయిన తర్వాత లాస్ట్ లో రౌండ్ అప్ చేద్దాం. ఇక్కడ ఎవరికి డౌట్ ఉంది అనేది క్వశ్చన్ రాకూడదు. బ్యాచ్ హ్యాపీగా ఎండ్ అవ్వాలి, అందరికీ డౌట్ క్లియర్ అయ్యాలి. మేము ఏదైతే సర్వీస్ చేస్తున్నామో అది మాకు కూడా సాటిస్ఫై గానే సర్వీస్ చేసినామనే ఫీల్ మాకు కలగాలి. సో ఈ రోజు మనము టాపిక్ లోకి వెళ్దాం. ఇక్కడ వచ్చేసి ఫేస్బుక్ లాగిన్. మనకు ఆల్రెడీ అందరికీ ఫేస్బుక్ ఉంటుంది. సో కొత్తగా ఎవరైనా లేని వాళ్ళ కోసమే ఇది క్రియేట్ చేసుకోవడం ఎలా దానికి చూపిస్తాను. ఇక్కడ మనం ఫుల్ నేమ్ ఉంది, ఏదైతే ఉందో మీరు ఎవరైనా ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు కూడా మీ ఆధార్ కార్డులో ఎలాగైతే ఉందో బిజినెస్ పేజ్ మనం రన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆధార్లో ఎలా ఉంటే అలా ఫుల్ నేమ్ ఇచ్చుకోవాలి. మనకి సర్నేము ఫుల్ నేము మనకి ఆధార్లో ఉంటుందిగా. ఇక నాది వచ్చేసి సూర్యప్రకాష్ రెడ్డి అని ఉంటుంది, సర్నేమ్ వచ్చేసి నాది వెనపూస అని ఉంటుంది. సో ఇక్కడ రెడ్డి అని పెట్టాను నేను. సో ఇక నేను ఆల్రెడీ వేరే నాది పాత ప్రొఫైల్, నేను కొత్త ప్రొఫైల్ ప్రకారం అయితే నా ఆధార్ కార్డు ప్రకారమే పెట్టుకున్నాను నేను. ఎందుకంటే బిజినెస్ పేజీ అన్నది అక్కడే రన్ అవుతుంది కాబట్టి నాకు ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇలాగే క్లియర్ చేసుకోవాలి. మనకు మినిమం 18 years దాటిన వాళ్ళే క్లియర్ చేసుకుంటే పేజీ కానీ ఏదైనా కానీ హెల్తీగా ఉంటుంది. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ ఆధార్ కార్డులో ఏదైతే ఉందో అదే ఇచ్చుకోండి. ఎందుకంటే బిజినెస్ పేజీ మనం రన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి. లేదు క్యాజువల్ గా అయితే మనం ఎలా ఇచ్చినా ఒకటే, మన ఏ పేరు ఇచ్చినా తీసుకుంటుంది, ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినా తీసుకుంటుంది. 12 years దాటిన తర్వాత ఇచ్చినా తీసుకుంటుంది, 18 years కంప్లీట్ అయిన వాళ్ళకి తీసుకుంటుంది. 12 years వాళ్ళైతే రిస్ట్రిక్షన్స్ తో ఓపెన్ చేస్తాయి. సో వాళ్ళకి ఫలానా కంటెంటే చూపించాలి, ఫలాంటి చూపించకూడదు అని చెప్పేసి మోర్ దాన్ రిస్ట్రిక్షన్ తో ఓపెన్ అవుతాయి. సో 12 ఏళ్ళ అయితే పెట్టద్దండి. ఎవరన్నా ఉన్నా కూడా 18 ఏళ్ళ పైన మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే పెట్టుకోండి. ఇక్కడ మీ ఏ డీటెయిల్స్ ఫోన్ నెంబరా మెయిల్ ఐడి ఇచ్చుకోండి అందరికి. ఎందుకంటే మెయిల్ ఐడి ఇచ్చుకుంటే మనకి ఏదన్నా మన ఫేస్బుక్ నుంచి ఏదైనా ఓటీపీ రన్ అయినా ఏమైనా మనకి మెయిల్ ఐడికి వస్తుంది. రేపు నెక్స్ట్ టైం మనం మెటా యాడ్స్ రన్ చేసుకున్నప్పుడు కూడా మనకి ఏదైనా సంబంధించి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం మెయిల్కి ఇంటిమేషన్ వస్తుంది. మన మొబైల్కు ఒకసారి నెట్వర్క్ ఉండి రాకపోయినా మెయిల్కి అనేది కంపల్సరీగా ఇంటిమేషన్ వస్తుంది, ఆల్రెడీ స్టోర్ అవుతుంది. మనం వీలున్నప్పుడు ఓపెన్ చేసుకొని చూసుకుందాం కాబట్టి. ఒకవేళ ఫోన్ నెంబర్ ఇచ్చినా ఇబ్బంది లేదు. మన నెట్వర్క్లో ఇప్పుడు ఎక్కడ పోయినా నెట్వర్క్ రిమోట్ ఏరియాలోకి వెళ్తేనే ప్రాబ్లం. ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చుకొని మనకు సైన్ అప్ అని కొట్టేస్తే మనకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ లాగిన్ అయినా కాబట్టి నేను లాగిన్ పేజీ నాకు తీసుకుంటున్నాను నేను. సో ఇక్కడ మనం ఆల్రెడీ టైప్ చేస్తే ఇట్లా మనకు క్రియేట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ నేమ్ ఇచ్చేస్తాము. మన పాస్వర్డ్ లాగిన్ ఆల్రెడీ ఉంటుంది కదా, పాస్వర్డ్ ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది కాబట్టి లాగిన్ అని కొట్టి ఆటోమేటిక్గా పోతుంది. లేదు అంటే మనం కొత్తగా మార్చుకుంటే లాగిన్ అని తీసినప్పుడు మన పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి నాది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో మనకి ఇక్కడ ఫేస్బుక్ డాష్ బోర్డు ఇలా అన్ని వస్తాయి. దీనికి సంబంధించి మన ప్రొఫైల్ ఫోటోను మన డిజైన్ ఇక డాష్ బోర్డ్ తీసుకుంటాం. ఇక్కడ మనకి ఏదైతే ఉందో విఎస్పి రెడ్డి అని ఉంది అది. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకు ఫేస్బుక్ సంబంధించి డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నా డాష్ బోర్డ్ ఏంటి ఈ కవర్ ఫోటో ఇది వేసుకోలేదు నేను. ఇది బిజినెస్ అఫీషియల్ పేజీ కాదు కాబట్టి ఇలా ఉంది. లేకపోతే మన అఫీషియల్ పేజీ ఓపెన్ చేసిన కవర్ ఫోటో అన్నది మన బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసే కవర్ ఫోటో ఉండాలి. నాది అఫీషియల్ కాదు కాబట్టి నేను మామూలుగా ఇంతకుముందు వాడుతున్న పాత ప్రొఫైల్ ఇది. సో దాన్ని అలాగే పెట్టాను నేను. సో అఫీషియల్ గా వాడేదైతే ఇక్కడ మన బిజినెస్ ఏదైతే రన్ చేస్తున్నామో దాని ప్రొఫైల్ ఫోటో మనం పిక్ చేసుకోవాలి. ఇక్కడ మన ప్రొఫైల్ ఫోటో మన ఫోటోనే కంపల్సరీ ఇచ్చుకుంటే మేలు. ఎందుకంటే మన ఇమేజ్ పెట్టుకుంటే ఎవరైనా చూసే వాళ్ళకైనా ఓకే పలానా వ్యక్తి ఇది పలాని రన్ చేస్తున్నాడు. ఇక్కడ మన ప్రొఫైల్ ఫోటో చూసిన తర్వాత మన కవర్ ఫోటో చూసిన తర్వాత వాళ్ళకి మనం ఎవరము మనం చేస్తున్న వర్క్ ఏంటి ఈ రెండు తెలిసిపోతాయి.
ఇక్కడ మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫేస్బుక్ రూల్స్ ప్రకారం కేవలం 5000 ఫ్రెండ్స్ మాత్రమే ఉంటుంది. నాది ఇది పాత ప్రొఫైల్ కాబట్టి 8.9 ఇంచుమించు 9000 ఫాలోవర్స్ అని చూపిస్తుంది. ఎప్పుడైతే ఇది మానిటైజేషన్ అనేది సెలెక్ట్ అవుతుందో అప్పుడు ఫాలోవర్స్ లేకి ఆటోమేటిక్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక నాకు ఒకటి రిస్ట్రిక్షన్స్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను కొత్త పేజీ క్రియేట్ చేసుకున్నాను. యాక్చువల్గా అయితే మానిటైజేషన్ వెళ్ళిపోయిన తర్వాత నేను ఒకటి అందరి యూజ్ వాడిన బట్టి ఒక వైలెన్స్ వీడియో ఆటోమేటిక్ గా నేను షేర్ చేయడం వల్ల నాకు అది మానిటైజేషన్ క్యాన్సిలేషన్ అయింది. సో దాని ప్రాబ్లం వల్ల నేను కొత్త పేజీ క్రియేట్ చేసుకొని అఫీషియల్ గా పెట్టుకున్నాను నేను ఉన్నాయి. మీకు ఎందుకంటే మీరు ఏదైనా వైలెన్స్ ఉన్నవి షేర్ చేయొద్దండి, ఎందుకంటే మన పేజీ కూడా రిస్ట్రిక్షన్ లో పడే అవకాశం ఉంది. సో ఆ తప్పు ఎవరు చేయొద్దండి. వైలెన్స్ ఎవరన్నా ఆ, గొడవ పడేటివి ఓకే, కానీ మరి కట్టెలతో కొట్టుకునేటివో లేకపోతే రక్తాలు వచ్చేటివి ఉంటే ఫేస్బుక్ మెటా వాడు వచ్చేసి దీనికి రిస్ట్రిక్షన్ తోటి పెడతాడు. మన బిజినెస్ పేజ్ రన్ చేయాలనుకున్నప్పుడు క్యాజువల్ గా ఉన్నప్పుడు ఏమో ప్రాబ్లం, ఎలాంటి ఉన్నాయి షేర్ చేసినా ఏం కాదు. మనం ఒక పేజీ బిజినెస్ పేజీ అనేది రన్ చేయాలి అనుకున్నప్పుడే రిస్ట్రిక్షన్ తో ఉంటాయి మనకి. మన పేజీ 24 అవర్స్ వాళ్ళకున్న ఆల్గారిథం ప్రకారము రెక్టిఫై అవుతూనే ఉంటుంది. మన పేజీ ప్రతి సెకండ్ కు వెరిఫై చేస్తూనే ఉంటుంది. అది మనం ఏదైనా షేర్ చేస్తే వాళ్ళు విత్ ఇన్ సెకండ్స్ ఆర్ 1 minute లో అంతా వెరిఫై చేసి ఇది ఏమైనా ప్రాబ్లం ఉందా, మిగిలిన ఆడియన్స్ కి ఏమైనా ప్రాబ్లమా, మనం చేస్తున్నది ఫలానా వ్యక్తి బిజినెస్ పేజీ రన్ చేస్తున్నాడు, ఈ వీడియో ద్వారా ఏమైనా ప్రాబ్లం వస్తుందని రెక్టిఫై చేసి మనకు నోటీస్ చేస్తారు. సో వైలెన్స్ ఉండే వీడియోస్ కానీ ఏంటివే కానీ మీరు 80% షేర్ చేయొద్దండి, దాని ఇమేజ్ పెట్టద్దండి. సో ఇక్కడ నేను ఏంటి ఈ రోజు కూడా మనకు కొన్ని యాడ్స్ డిజైన్ చేసి పెట్టడం జరిగింది. నేను ఇక్కడ ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారని కాబట్టి ఈ పేజీ లాగే నేను యాడ్స్ డిజైన్ కోసం దానికోసం నేను ఫాలో చేస్తూ ఉంటాను. అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? సార్ వాయిస్ వస్తుందా? స్క్రీన్ షేర్ అవుతుందా మీకు? సార్ ఇక్కడ మనము ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ సేమ్ మనకు ఫేస్బుక్ ఎలా క్రియేట్ చేసుకున్నామో ఇన్స్టాగ్రామ్ కూడా మనం కొత్తది మన నేమ్ ప్రకారం చేసుకోండి. ఆల్రెడీ ఒకవేళ మన నేమ్ ప్రకారమే ఉంటే మనకి ఆల్రెడీ మన ఫేస్బుక్ది ఉంటే ఫేస్బుక్ తో కన్వర్ట్ అవుతారా అని అడుగుతుంది మనకి. ఆల్రెడీ మన పేజీ ఉంటే ఇక్కడ మనం చూస్తే ఆల్రెడీ మనం వాడుతున్న ఫేస్బుక్ ని అదే నేమ్ తో మనకి ఆటోమేటిక్ గా క్రియేషన్ అయిపోతుంది. ఇక్కడ కంటిన్యూ అని కొడితే నా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ నుంచి ఆటోమేటిక్ గా కంటిన్యూ అయిపోతుంది. లేదు నేను అనదర్ పెట్టుకుంటాను, నాకు పేరు ప్రకారమే ఉండాలి అనుకున్నప్పుడు మనం క్రియేట్ అకౌంట్ న్యూ అకౌంట్ అని కొట్టి ఇక్కడ మనం ఇది కూడా మనం ఫుల్ ఫెడ్జ్ గా పేరు పెట్టుకోండి. లేదు నాకు ఆల్రెడీ ఉంది సార్ అంటే దాన్నే కరెక్ట్ చేసుకోండి. లేదా ఇప్పుడున్న ఫేస్బుక్ వాడుతున్నది ఇంతవరకు ఇన్స్టాగ్రామ్ వాడని వాళ్ళు ఫేస్బుక్ మీరు వాడుతూ ఉంటే దానికి ఇలా ఓపెన్ చేయగానే నాకు ఇందాక చూపించిందిగా కన్వర్టెడ్ అని టైప్ చేసుకోండి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ మన పేరుతోనే ఫుల్ డీటెయిల్స్ తో ఇచ్చుకోవచ్చు, లేదా ఫేస్బుక్ నుంచి కన్వర్టెడ్ గా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు మనకి. ఇక్కడ కన్వర్టెడ్ ఇది కంటిన్యూ మనం కొడితే మన ఫేస్బుక్ ఉన్న ఐడి నుంచి ఇక్కడ నాది యూజర్ ఐడి వచ్చేసి విఎస్ పీరియడ్ అని పెట్టింటాను. దాని ప్రకారం ఇన్స్టాగ్రామ్ అనేది అదే పేరుతోను కంటిన్యూ చేస్తుంది. కంటిన్యూ తీసుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదు. మనకు ఆల్రెడీ ఫేస్బుక్ లో పూర్తి స్థాయిలో మన ఆధార్ ప్రకారం ఎట్లయితే ఉంటాయో అట్లే డీటెయిల్స్ ఇచ్చింటాం కాబట్టి దాన్ని ఇక్కడ కంటిన్యూ అని కొట్టేస్తే క్రియేట్ తీసుకుంటారు, ఇబ్బంది లేదు. సో ఇక్కడ నేను కంటిన్యూ అనేది టైప్ చేస్తాను. తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ అనేది ఇక్కడ చూపిస్తాను. ఎవరైనా చేసుకునే వాళ్ళు కొత్తది క్రియేట్ చేసుకోవడానికి మనకు ఫేస్బుక్ ఎలాగైతే ఇందాక మనం చేసినామో ఇక్కడ కూడా ఈమెయిల్ లేదా ఫోన్ నెంబర్ ఏదో ఒకటి
కాబట్టి మీరు మెయిల్ ద్వారానే కనెక్ట్ అవ్వడానికి చూడండి. లేదు మొబైల్ ద్వారా అయినా ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఏ నోటిఫికేషన్ వస్తే మన మెయిల్కి వస్తే చాలా సేఫ్ గా ఉంటుంది. ఓటీపీ కావచ్చు, అనదర్ రిస్ట్రిక్షన్స్ కావచ్చు, ఫేస్బుక్ కి సంబంధించి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏమైనా మనకి ఇంటిమేషన్ అవుతాయి. సో ఇక్కడ పాస్వర్డ్ మనకు తెలిసినదే గుర్తున్నదే పెట్టుకోండి. ఇక్కడ డే అండ్ ఆఫ్ ఇది 18 ఇయర్స్ అబౌవ్ ఉండాలి కంపల్సరీగా. ఇక్కడ మన ఫుల్ నేమ్ యూజర్ కొత్తగా క్రియేట్ చేసుకునే వాళ్ళు ఫుల్ నేమ్ ఎలా ఉంటే అలా. మొత్తం నాదైతే నేను వెన్నపూస సూర్యప్రకాష్ రెడ్డి అని ఇవ్వచ్చు. యూజర్ నేమ్ మన ఇష్టం, ఎలా అయితే అది పెట్టుకోవచ్చు. కానీ బ్యాక్గ్రౌండ్ నేమ్ మాత్రం అది కంపల్సరీ మన ఆధార్లో ఎలా ఉంటే అలా పెట్టుకోండి. యూజర్ నేమ్ అన్నది మనకి ఏది స్టైలిష్ నేమ్ మన ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇక్కడ సబ్మిట్ అని కొడితే ఆల్రెడీ అది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ ఏమైనా క్రియేట్ అవ్వకుండా క్రియేట్ తీసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఫేస్బుక్ వాడుతున్నా నేను. సో ఇక్కడ సబ్మిట్ అని మనం క్లిక్ ఇస్తే ఆటోమేటిక్ గా మనకి క్రియేషన్ కొత్త పేజీ వస్తుంది. ఇంకా నేను చూపిస్తున్నాను సార్, అందరికీ ఆల్రెడీ ఇవి ఉంటాయి అనే ఉద్దేశంతో నేను జస్ట్ ఇక్కడ ఆప్షన్ చూపిస్తూ నేను చేస్తున్నాను. ఇక్కడ మాన్యువల్ గా నేను ఎంటర్ చేయలేదు. ఒకవేళ లేదు ఎవరు చేయలేదు అంటే అయినా రేపు నాకు డౌట్ సెక్షన్ లో అడగచ్చు, డేటా నాకు స్క్రీన్ పెట్టచ్చు. నేను వాళ్ళ పర్సనల్ గా అయినా చెప్తాను. ఎటువంటికి ఎటువంటి ఇబ్బంది పడద్దండి. ఎటువంటి ఫీలింగ్ లేకుండా మీరు అడగండి. మళ్ళీ రేపు ఈవినింగ్ అయినా సరే క్లాస్ లో కూడా దీనిపైన మళ్ళీ కూడా చెప్తాను నేను. ఇప్పుడు అందరికీ ఉంటాయనే ఉద్దేశంతో మనకి చెప్తున్నాను. ఇక్కడ కంటిన్యూ అని కొట్టేసుకోండి. మనకు ఆల్రెడీ ఫేస్బుక్ వాడుతున్న వాళ్ళకి సో ఆల్రెడీ అదే యూజర్ నేమ్ ఇచ్చేస్తుంది. మనం ఆల్రెడీ యూజర్ నేమ్ ఇచ్చింటాం కాబట్టి ఫేస్బుక్ సంబంధించి అదే యూజర్ నేమ్ అక్కడ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కంటిన్యూ యాజ్ మీ ఫేస్బుక్ ఇది కన్వర్ట్ అవ్వాలని అని చెప్పి చూపిస్తుంది ఆల్రెడీ. సో ఇక్కడ కంటిన్యూ యాజ్ ఆఫ్ వి అంటే విఎస్పి రెడ్డి అని ఫేస్బుక్ లో యూజర్ నేమ్ ఉంది. సో దానికి ఇక్కడ ఇది కరెక్టేనా అని ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ మనం కంటిన్యూ అని కొడితే నా ఇన్స్టాగ్రామ్ ఆటోమేటిక్ గా కన్వర్ట్ అయిపోయినట్లు చూపిస్తుంది. అది మీరు వాడుతున్నా కూడా మీ ఇన్స్టాగ్రామ్ ఇది కరెక్టేనా ఇదేనా అని సెలక్షన్ ఆప్షన్ అడుగుతుంది. మీకు ఆల్రెడీ ఫేస్బుక్ వాడుతుంది కన్వర్ట్ కొట్టేసుకోండి, క్లియర్ గా అయిపోతుంది. లేదు నేను కరెక్ట్ గా మళ్ళీ కొత్తది క్రియేట్ చేసుకుంటా అన్న వాళ్ళకు క్రియేట్ చేసుకోండి. అది మన ఫేస్బుక్ ఎలా క్రియేట్ చేయాలి, పేజీ క్రియేట్ చేసిన తర్వాత మెటా టూల్స్ లో ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది కూడా రేపు పేజీ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. చేసుకోవాలి మెటా సోర్స్ అనేది ఎడ్ చేసుకోని చెప్తాను. ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ అనేది ఇలా వస్తుంది మనకి సో ఆల్రెడీ మనం వాడుతున్నవే. అందుకే ఇక్కడ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి వీటి గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉందనే ఉద్దేశంతో మాత్రమే నేను ఇలా కేవలం ఇక్కడ చూపించుకుంటూ వచ్చాను నేను. సో ఇక్కడ మనకు కావాల్సింది ఇప్పుడు అందరికీ ఇవి క్లియర్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ సెట్టింగ్స్ లేక వస్తే ఇక్కడ మనకి మెటా ఏఐ ఇప్పుడు వచ్చిన అప్డేట్ మెటా ఏఐ అనేది అప్డేట్. అది ఫ్రెండ్స్ లిస్ట్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఎవరన్నా కనబడుతుంటే మన సర్కిల్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపండి, మీకు యాడ్ ఫ్రెండ్ అని కనపడతాయి. మన సర్కిల్ ఎంత మంది సర్కిల్ పెరిగితే అంత బెస్ట్. ఇప్పుడు వచ్చిన రూల్ ప్రకారం అయితే 5,000 కు లిమిట్ చేసేసాడు మెటా. ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఎవరన్నా మనం క్లిక్ చేస్తే ఫాలోవర్స్ కింద మారుతారు. మనకి పేజీలో మనం ఇక్కడ ఇవన్నీ ఆప్షన్లను తెలుసుకున్న తర్వాత ఈ ప్రొఫెషనల్ డాష్ బోర్డు మనకి ఇక్కడ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అన్నది లిమిటెడ్ ఫ్రెండ్స్ అని వచ్చిన తర్వాత ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. మామూలుగా అయితే ఇక్కడ మామూలుగా ఇంకో రకంగా చూపిస్తాను. మనకి చూపిస్తాను ఇంకోటి ఫేస్బుక్ చూపిస్తాను. సో అది లాగౌట్ అయితే తప్ప అది రాదు. సరే ఇక్కడ ఈ ఆప్షన్ ఒక్కోటి ఇక్కడ మెమోరీస్, సేవ్డ్, గ్రూప్స్, రీల్స్ తీసుకోవచ్చు. మార్కెట్ ప్లేస్ అనేది అది మామూలు బిజినెస్ సంబంధించి వచ్చేది. యాడ్ సెంటర్, యాడ్స్ మేనేజరు, బర్త్డేస్ మనం ఎవరన్నా బర్త్డే మనం ఎవరన్నా మనకి మర్చిపోతే రిమైండ్ చేయడానికి ఇక్కడ దీంట్లో ఎంటర్ చేసుకుంటే వాళ్ళకి సంబంధించి బర్త్డే మనకి రిమైండ్ లాగా వస్తుంది. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత మనకి ఇంపార్టెంట్ అనేది పేజెస్. మనం ఇక్కడ పేజ్ క్రియేట్ చేయాలి ఫస్ట్. మనం పేజీ మీద క్లిక్ చేస్తే మనకి ఇందాక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సంబంధించి అది చూపించాను నేను. సో ఆ తర్వాత మనకి ఇంపార్టెంట్ అనేది ఈ రెండిటికి లింక్ అయ్యి వచ్చేది పేజీ. ఈ పేజీ క్రియేషన్ జరిగిన తర్వాత మనకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కంపల్సరీ లింక్ చేసుకోవాలి.
ఈరోజు మనం ఫేస్బుక్ క్రియేషన్ అది చెప్పాను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అది చూపించాను. పేజ్ క్రియేషన్ అనేది చూపిస్తాం. కొత్త పేజ్ మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి నాకు ఆల్రెడీ సూర్యప్రకాష్ డిజిటల్ సొల్యూషన్ అనే ఒకటి పేజ్ రన్ అవుతుంది. సో ఇక్కడ మనకి క్రియేట్ అని ఇక్కడ చూపిస్తుంది కదా ప్లస్ సింబల్. ఇక్కడ క్రియేట్ అనే పోస్ట్ పైన క్లిక్ ఇస్తే మనకి కొత్త పేజీ మనం క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఇస్తుంది. మనకి ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ డౌట్ వస్తే కూడా రేపు నాకు మెన్షన్ చేయండి. రేపు క్లాస్ లో కూడా దీనిపైనే మళ్ళీ చెప్తాను. ఇది పేజ్ క్రియేషన్ అయిపోయిన తర్వాతనే దీనికి ఫేస్బుక్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ రెండు మెటా సూట్స్ లో ఎలా లింక్ ఇచ్చుకోవాలి, దానికి మన వాట్సాప్ ఎలా లింక్ ఇవ్వాలి, మన ఫోన్ నెంబర్ ఎలా లింక్ ఇవ్వాలి అని. అదే సార్, అందరికి బిజినెస్ వాట్సాప్ ఉండాలి. బిజినెస్ మనం వాట్సాప్ పేజ్ రన్ చేస్తున్నాం కాబట్టి బిజినెస్ వాట్సాప్ అయితేనే మనకు 100% క్లారిటీగా తీసుకుంటుంది. లింక్ కూడా క్లారిటీ అవుతుంది. మామూలు వాట్సాప్ వాడుతున్న వాళ్ళు బిజినెస్ వాట్సాప్ లెక్ కన్వర్ట్ అవ్వండి. ఇది తప్పనిసరి. బిజినెస్ వాట్సాప్ తీసుకుంటుంది. ఆ లింక్ మనం ప్రొవైడ్ చేసేటప్పటికి అదే తీసుకుంటుంది. మీరు ఎవరన్నా నార్మల్ వాట్సాప్ వాడుతుంటే రేపు బిజినెస్ వాట్సాప్ కన్వర్ట్ చేసుకోండి. ఓల్డ్ వాట్సాప్ మీరు ఉన్నది అలాగే ఉంచుకొని యాప్ స్టోర్కి వెళ్తే యాప్ స్టోర్లో నుంచి బిజినెస్ వాట్సాప్ డౌన్లోడ్ చేసుకోండి. బిజినెస్ వాట్సాప్లో మీరు వాడుతున్నది మీ డేటా మిస్ అవ్వకుండా ఉండడం కోసము బిజినెస్ వాట్సాప్లో మీ ఫోన్ నెంబర్ ఇప్పుడు ఏదైతే ఉందో వాట్సాప్ వాడుతున్నది దాన్ని అక్కడ మెన్షన్ చేస్తే మీ డేటా అంతా కూడా బిజినెస్ వాట్సాప్లోకి కన్వర్ట్ అవుతుంది. అదంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు అవసరం లేదనుకుంటే ఓల్డ్ వర్షన్ డిలీట్ చేసుకోండి, లేదంటే పెట్టుకోండి. అయితే దాన్ని యూజ్ చేయడానికి రాదు, ఏదో ఒకటే వాడగలదు. ఇక్కడ అక్కడ రెండు పక్కల వాడితే మీకు ఓటీపీ కన్వర్షన్ అడుగుతుంది. ఆటోమేటిక్గా బిజినెస్ వాట్సాప్ లో లాక్ అవుతుంది. సో మీరు ఓల్డ్ వర్షన్ ని తీసేసుకోండి. న్యూ వర్షన్ లేక మన బిజినెస్ వాట్సాప్ తప్పనిసరి వాడాలి. ఇది వాడుకోకుండా మనం ముందుకు వెళ్ళలేము. ఇక్కడ వచ్చేసి క్రియేట్ పేజీ మనం తీసుకున్నాం. ఈ క్రియేట్ పేజీలో పేజ్ నేమ్ మనది. మన బిజినెస్ వర్క్ తో మన ఏ వర్క్ తో మనం స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, ఏ పేజీ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నాం. మనకు వచ్చేసి ఒకటి కొందరు రియల్ ఎస్టేట్ ఉంటారు, కొందరు ఇన్సూరెన్స్ చేస్తారు, కొందరు కన్సల్టెన్సీ పెట్టుకుంటారు, శారీ బిజినెస్ పెట్టుకుంటారు. ఎనీ బిజినెస్, మన ఏ బిజినెస్ అన్నా కానీ మన బిజినెస్ రన్ అవ్వడం కోసము మనము ఒకటి ఇక్కడ మన పేజ్ నేమ్ ఇస్తాం. పేజ్ నేమ్ వచ్చేసి నేను సపోజ్ మీకు ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను. అందరికీ బాగా పరిచయమైన పేజీలు రెండే రెండు ఉంటాయి. ఇన్సూరెన్స్ బాగా పరిచయం అయి ఉంటుంది, రియల్ ఎస్టేట్ బాగా అందరికీ పరిచయమే ఉంటుంది ఫీల్డ్ లో తిరుగుతున్న వాళ్ళకి కానీ. సో నేను ఈ ఇన్సూరెన్స్ గా తీసుకొని చెప్తాను, లేదా రియల్ ఎస్టేట్ సంబంధించి, ఎందుకంటే ఇది ఈజీగా అర్థమవుతున్న ఉద్దేశంతో మాత్రమే తీసుకుంటున్నాను. మీ బిజినెస్ ఏమైనా ఉంటే మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో మీ ప్రొఫెషనల్ వర్క్ ఏదైతే అది అక్కడ నేమ్ ఇచ్చుకోండి. ఇక్కడ నేను వచ్చేసి హెచ్వైడి రియల్ ఎస్టేట్ అని ఇస్తున్నా. సో ఇక్కడ నాకు ఆల్రెడీ గ్రీన్ మార్క్ వచ్చింది. ఈ గ్రీన్ మార్క్ ఎప్పుడు వస్తుంది అంటే మనం ఇచ్చిన పేజీ, మనం ఇచ్చిన పేరుతో వేరే వాళ్ళు ఎవరు వాడకపోతే, ఆ పేరు ఎవరు క్రియేషన్ జరగకపోతే గ్రీన్ మార్క్ వస్తుంది. హెచ్వడి రియల్ ఎస్టేట్ అన్నది ప్రజెంట్ ఎవరు వాడినట్లు లేరు. సో మనకి ఇక్కడ రిస్ట్రిక్షన్ ఏం రాలేదు. ఒకవేళ ఇక్కడ రెడ్ మార్క్ చూపిస్తే ఇక్కడ మనకి యూజ్ ద నేమ్ అని చెప్పేసి ఫేస్బుక్ వాడే మనకి సజెషన్ చేస్తాడు. ఈ పేరుతో పెట్టుకో, లెటర్ స్మాల్ పాయింట్ బిగ్గెస్ట్ పాయింట్ పెట్టుకొని ఆ పేజీ మనకు పేరు మిస్ అవ్వకుండా ఉండడం కోసం వాడు సజెషన్ చేస్తాడు. ఇక్కడ ఈ యూజ్ ద నేమ్ బిజినెస్ అనేది కదా, ఈ పాయింట్ లో మనకు వాడు మెన్షన్ చేస్తాడు. ఆల్రెడీ ఈ పేజీ వాడుతున్నారు వేరే వాళ్ళు, ఈ పేరుతో వేరే వాళ్ళ పేజీ క్రియేషన్ అయి ఉంది, ఆ పేజీ కేటాయించలేము, వేరే పేజీ ఒక లెటర్ చేంజ్ చేసుకొని వాడండి అని చెప్పేసి ఇస్తారు. సో అలాంటప్పుడు ఎవరికైనా రెడ్ మార్క్ పడితే కూడా క్లారిటీగా స్క్రీన్ షాట్ తీసుకోండి. అప్పుడు ఒకవేళ డౌట్ వస్తే కూడా నేను చెప్తాను. అక్కడ కింద రెక్టిఫై గా చూపిస్తుంది. ఇక్కడ అందరికి ఆటోమేటిక్ గా రెడ్ మార్క్ లో చూపిస్తుంది, సజెషన్ చేస్తుంది. ఇక్కడ కేటగిరీ మనం ఏం వర్క్ చేస్తున్నాం, ఇక్కడ రియల్ ఎస్టేట్ అని పెట్టా. రియల్ ఎస్టేట్ అని పెట్టినప్పుడు కేటగిరీ కూడా సేమ్ అదే ఇచ్చుకుంటాం. మనం రియల్ ఎస్టేట్ సంబంధించి చేస్తాం కాబట్టి రియల్ ఎస్టేట్ అనే ఇస్తాం. ఇక్కడ మనం దానికి సంబంధించి చేస్తే ఇక్కడ చూపిస్తుంది రియల్ ఎస్టేట్ డెవలపరా, ఏజెంటా, లేదా కంపెనీ పెట్టుకున్నావా, ఓన్లీ సర్వీస్ చేస్తున్నావా, ఇలా ఆప్షన్ చూపిస్తుంది. మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది. మనం ఏంటి రియల్ ఎస్టేట్ సర్వీస్. మనం రియల్ ఎస్టేట్ అంటే
మొత్తం 4 రకాల సర్వీసులు చేస్తాం. అగ్రికల్చర్ ల్యాండ్ అమ్ముతాము, ఓపెన్ ఫ్లాట్స్ అమ్ముతాము, ఇండివిజువల్ హౌస్ అమ్ముతాము, అపార్ట్మెంట్స్ అమ్ముతాము, విల్లాస్ కూడా అమ్ముతాము. సో ఇక్కడ అన్నప్పుడు మనం సర్వీస్ అని పెట్టుకోవచ్చు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని పెట్టుకోవచ్చు, డెవలపర్ అని పెట్టుకోవచ్చు, మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు, సర్వీస్ అయినా పెట్టుకోవచ్చు, మనం ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. కేటగిరీ అన్నది మన ఇష్టం. ఇక్కడ ఉన్న ఆప్షన్లో ఏదైనా పెట్టుకోవచ్చు. కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ పెట్టుకున్నాం. సో నేనైతే ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ ఎవరైనా వెంచర్లు వేసుకుని ఉండే వాళ్ళు కంపెనీ అనే పెట్టుకోవచ్చు, లేదా ఏదాని కింద పని చేస్తున్న వాళ్ళు కంపెనీ ఆర్ ఏజెంట్ ఏదైనా పెట్టుకోవచ్చు. డెవలపర్ ఇండివిజువల్ గా చేసేవాళ్ళు డెవలపర్ అనే పెట్టుకోండి. నేను బయట మామూలుగా రియల్ ఎస్టేట్ చేస్తాను, ఇండివిజువల్ గా ఎక్కడ ఓపెన్ ప్లాట్స్ ఉంటే చెప్తా అమ్ముతాను, విల్లాస్ ఉన్నాయి ఎవరైనా, నేను ఇండివిజువల్ గా పోయి కలిసి కస్టమర్ని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసుకొని అమ్ముతా అన్నప్పుడు డెవలపర్ అని పెట్టుకోండి. ఇక్కడ ఏది పెట్టుకున్నా ఇబ్బంది లేదు, ఏదైనా మన కేటగిరీ. ఇక్కడ బయోలో వచ్చేసి ఇది ఆప్షనల్ అండి మనకి. మనం కావాలంటే ఇచ్చుకోవచ్చు, లేకపోతే లేదు. బయోలో అన్నది మనం చేస్తున్న వర్క్. ఇక్కడ ఇప్పుడు మనం ఏదైతే హెడింగ్ ఇచ్చామో ఇక్కడ వచ్చింది మనం చేస్తున్న వర్క్. ఇక్కడ ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే చాట్ జీపీటీలో పోయి కూడా అడగచ్చు. చాట్ జీపీటీ మనం తీసుకొని చాట్ జీపీటీలో మనకి ఏదైనా డౌట్ వస్తే చాట్ జీపీటీ అన్నది మనకు ప్రాంప్ట్ అనేది క్లారిటీగా ఇస్తే క్లారిటీగా మనకి ఇస్తుంది. మనకి ఏం చెప్తున్నాము ఏం క్లారిటీగా ఇస్తుంది. సో ఇది మీకు అవగాహన కోసమే చెప్తున్నా. చాట్ జీపీటీలో మనకి ఏం డౌట్ వచ్చినా చాట్ జీపీటీలో మనం ఇస్తే ఇక్కడ చూపిస్తున్నాం మీకు. మన తెలుగులోనే ప్రాంప్ట్ ఇవ్వచ్చు. పేజ్ క్రియేషన్ లో బయో ఏమి ఇవ్వాలి. సో మనకి ఇక్కడ టైప్ చేస్తే కూడా డౌట్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ చూపిస్తాం, మనకి ఆప్షన్ చూపిస్తాం మనకి ఎలా చేయాలి అన్నది. ఇక్కడ ఇక్కడ ఏంటి అని లైన్ టు లైన్ క్లియర్ ఇస్తుంది. మనం ఏం చేస్తున్నాము, మెటా బిజినెస్ నేను ఆల్రెడీ చేసింది కాబట్టి నా ఫేస్బుక్ ఈ స్టోర్ కొంచెం ఉంటుంది, అలాగే చూపిస్తుంది ఇక్కడ. సో మన పేరుతో ఏమి ఇస్తున్నాం, మన వర్క్ ఏంటి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మా బిజినెస్ పర్పస్ మెటా యాడ్స్ మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏం చేస్తున్నాం అనేది ఇక్కడ ఇస్తుంది. అలాగే మనకి ఇక్కడ పేజీ క్రియేషన్ రియల్ ఎస్టేట్ సంబంధించి చేస్తున్నాం. మనం ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు మన పేజీ క్రియేషన్ మాత్రమే ఇచ్చాము. అక్కడ రియల్ ఎస్టేట్ పేజీ క్రియేషన్ లో అని ఇస్తే మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో రియల్ ఎస్టేట్ పేజీ అని ఇస్తే దానికి సంబంధించి ఇస్తుంది ఇక్కడ. అప్పుడు మనకు క్లియర్ గా మనకు పేజీ క్రియేట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం ఓపెన్ ఫ్లాట్స్, మనం బయోలో మనం ఏం వర్క్ చేస్తున్నామో ఓపెన్ ఫ్లాట్స్, విల్లాస్ ఫార్మ్ ల్యాండ్స్ ఇట్లా ఇచ్చుకోవచ్చు. మనకి ఇక్కడ మనం ఏదైతే మన టైటిల్ ఇచ్చామో మన పేరుతో టైటిల్ ఇచ్చిన తర్వాత మన బయో అనిన తర్వాత ఇక్కడ చూపిస్తుందండి మనకి. మనం టైటిల్ హెచ్వైడి రియల్ ఎస్టేట్ అని ఇచ్చాను, ఓపెన్ ప్లాట్స్ విల్లాస్. ఇక్కడ మనం ఏదైతే ఇస్తున్నామో ఈ బయో అన్నది మనం చేసే వర్క్ చేస్తుంది. సో ఇది కంపల్సరీ బయో మన ఆప్షనల్, ఇది మనం ఇస్తే ఇచ్చుకోవచ్చు లేకపోతే లేదు. సో మనం ఇచ్చుకుంటే బెటర్, మన ఆప్షనల్ కాబట్టి. ఇది మిగతాది మస్ట్ అని చూడు, అవి ఇకపోతే పేజీ ముందుకు పోదు, ఇది ఆప్షనల్. ఇక్కడ మనకి క్రియేట్ పేజీ మనం తీసుకుని క్లిక్ ఇస్తే మనకి పేజీ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం క్లిక్ ఇస్తున్నాం. పేజీ క్రియేట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఫోన్ నెంబర్ ఏమి ఇవ్వాలి, మనకి బిజినెస్ వాట్సాప్ ఇవ్వాలి. తర్వాత దాన్ని మన వాట్సాప్ కి ఆటోమేటిక్ క్రియేషన్ ఎలా రావాలి పేజీ నుంచి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వస్తుంది. ఇక్కడ వెబ్సైట్ అన్నది ప్రజెంట్ ఎవరికి ఉండదు. వెబ్సైట్ చేసుకొని మన వెబ్సైట్ అంటే ఒక కంపెనీ లాగా పెట్టుకొని అలా చేస్తే వెబ్సైట్ యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా వెబ్సైట్ అనేది ఆప్షనల్. మనకు మెటా యాడ్స్ రన్ చేసుకోవడం మన బిజినెస్ గ్రోత్ కోసం వెబ్సైట్ ఆప్షనల్. మనం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే లేదు. ఎందుకంటే వెబ్సైట్ అనేది రన్ చేయాలంటే కొంత బడ్జెట్ అవసరం. ఇప్పుడు ఈ వెబ్సైట్ సంబంధించి ఒక డొమైన్ తీసుకోవాలంటే, డొమైన్ అంటే లాస్ట్ లో మనకు వస్తుంది కదా, .in, .com, లింక్డ్ఇన్ ఇట్లా వస్తాయి కదా, అది డొమైన్ అంటాం. ఆ డొమైన్ మనం పర్చేస్ చేయాలి. పర్ ఇయర్కి వచ్చేసి ప్రజెంట్ అయితే 1500తో స్టార్ట్ అవుతుంది, 1400 చిల్లరతో ఉంది. ఆ డొమైన్ పర్ ఇయర్ మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో మనకి మన మైక్రో బిజినెసెస్ కి స్మాల్ బిజినెసెస్ కి
అవసరం లేదు. ఈవెన్ నేను కూడా వాడడం లేదు. నువ్వు వాడకపోతే మేము వాడమా అని అనుకోవచ్చు. సో మన స్మాల్ బిజినెస్ కి ఈ వెబ్సైట్ అనేది మనకు తప్పనిసరి అనుకుంటేనే తీసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి యుఎస్ అని ఉంది. మన యుఎస్ అనే చోట మనం సెర్చ్ చేస్తే మనం ఇండియా అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇండియా అంటే మన +91 మన ఫోన్ నెంబర్ వస్తుంది. మన ఫోన్ నెంబరు తప్పనిసరిగా బిజినెస్ వాట్సాప్దే ఇవ్వండి. వేరే నెంబర్ తీసుకుంటే ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం వచ్చినా మళ్ళా మనం రెక్టిఫై చేసి బిజినెస్ వాట్సాప్గా కన్వర్ట్ చేసుకుని తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకోవాలా, వెరిఫై చేయించుకోవాలా. మీరు ఆధార్లో ఎట్లుంటే అట్లే నేమ్ ఇచ్చుకోండి. ఎందుకంటే రేపొద్దున మెటా వాడి నుంచి మనకి రిస్ట్రిక్షన్స్ ఫాలో అవుతాం. ఫాలో అయినప్పుడు మన ఫేస్బుక్ రిస్ట్రిక్షన్ లో పడింది అంటే ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అప్డేట్ చేసి దాన్ని క్లారిఫై చేసుకోండి అని చెప్పేసి మనకు మెసేజ్ వస్తుంది, నోటిఫై వస్తుంది. సో అప్పుడు మనకి తప్పుడు పేరు ఇచ్చినా లేక డిఫరెంట్ గా ఏదన్నా మరి ఏమైతే 2 లెటర్స్ ఏమైతే నేను నా ముద్దు పేరు పెట్టుకుంటా, స్వీటీ పేరు పెట్టుకుంటా అంటే అప్పుడు వెరిఫై చేసినప్పుడు అదే మన ఐడి కార్డులో లేకపోతే పేజీ బ్లాక్ అవుతుంది. సో మన ఆధార్లో ఎలా ఉంటే అలాగే ఇచ్చుకోండి. బిజినెస్ వాట్సాప్ తప్పనిసరి. ఇక్కడ పేజీ హెల్తీగా క్రియేట్ అవుతుంది మనకి. ఎందుకంటే ఇక్కడ ఈమెయిల్ మీకు రన్నింగ్ లో ఏదైతే ఉందో అది. సో ఇక్కడ మన మెయిల్ రెగ్యులర్ గా రన్నింగ్ లో ఉన్నదే పెట్టుకోండి. ఏదో అవసరమైతే కొత్తది క్రియేట్ చేసుకోనైనా దీనికోసమే మేము పర్సనల్ సపరేట్ వాడతాము. ఏ బిజినెస్ కి ఈ దీనికి సంబంధించి వేరే వాడతాము అన్నా కూడా మీరు ఒకటి క్రియేట్ చేసుకోండి, అదే ఇవ్వండి. రెగ్యులర్ గా దీనికి అదే ఫాలోఅప్ చేయండి. రేపొద్దున వెరిఫికేషన్ వచ్చినా ఇవే ఇవ్వాల్సి వస్తుంది మనకి. ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి ఇవే ఇవ్వాల్సి వస్తుంది. అడ్రస్ మీకు ఆధార్లో ఏదైతే ఉందో అది. నా సొంత డిస్టిక్ వచ్చేసి అనంతపురం. నేను అనంతపురం హెడ్ క్వార్టర్లోనే ఉంటాను. ప్రజెంట్ అయితే మన కూకట్పల్లి ఉన్నాము. సో ఇక్కడ నా అడ్రస్ ఆటోమేటిక్ గా చూపిస్తుంది. మనం ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చి డీటెయిల్స్ మన ఆధార్ ప్రకారం ఏదైతే ఇచ్చింటామో ఆటోమేటిక్ గా ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది, అది చూపిస్తుంది మనకి. సెలెక్ట్ అయిపోతాయి. హోమ్ సిటీ వచ్చేసి అనంతపురం, నా అంతా అక్కడే ఉంటా కాబట్టి ఇక్కడ చూపిస్తుంది ఎక్కడున్నా ఏంటి, మన ఏరియా ఎక్కడ తిరిగినాము ఏం కదా అన్ని చూపిస్తాయి మనకి. సో ఇక్కడ ఆటోమేటిక్ గా క్రియేషన్ అయిపోతాయి మనకి, దానికి పెద్దగా అయిపోయి పడాలి. ఆ పేజ్ అయిపోయిన తర్వాత మీ పిన్ కోడ్, మీ ఏరియా పిన్ కోడ్ ఉంటుంది కదా, జిప్ కోడ్ అని. సో అది పిన్ కోడ్ ఎంటర్ చేయండి మన ఆధార్లో ఏదైతే ఉందో అది. సో ఇక్కడ అవర్స్, ఇక్కడ నో అవర్స్ అవైలబుల్ ఈ ఆప్షన్ మాత్రం టిక్ చేయదండి. నేను ఎప్పుడు మీకు అవైలబుల్ ఉండను అన్నప్పుడు వేరే వాడు మనల్ని ఎందుకు ఫాలో చేస్తాడు, చేయడు కదా. సో ఇక్కడ మనకి ఆల్వేస్ ఓపెన్, ఇది ఆల్వేస్ ఓపెన్ పెట్టుకోవడం అనేది 100% కరెక్ట్. ఇది ఓపెన్ ద సెలెక్ట్ అవర్స్, ఇది ఓన్లీ మనం ఆఫీస్ పెట్టుకుంటాము. వర్కింగ్ అవర్స్ మనకు ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు ఉండొచ్చు మీరండి, వాళ్ళు ఒక టైం ఫాలో అవుతారు. సో ఆ టైం ఫాలో అవుతున్నప్పుడు మనకి ఇక్కడ క్లిక్ ఆప్షన్ ఇచ్చుకుంటే ఇక్కడ మండే టు సండే ఓపెనింగ్ టైం ఎప్పుడు, క్లోజింగ్ టైం ఎప్పుడు, క్లోజింగ్ టైం ఎప్పుడు, డే టు డే వీక్లీ మనం ప్రతిరోజు ఇచ్చుకోవచ్చు అండి మనకి. కొన్ని హాస్పిటల్స్ మనం మీరు గమనించుంటారు, మనం జస్ట్ డైలో కానీ ఎక్కడ సెర్చ్ చేస్తే హాస్పిటల్ ఓపెన్ లో ఉందా లేదా, లేదా వేరే కంపెనీ కూడా సెర్చ్ చేస్తే దాంట్లో చూపిస్తుంది. జస్ట్ డైల్ అని చూపించిన తర్వాత ఒక్క నిమిషం చూస్తాం. అది ఎలా వస్తుంది చూద్దాం ఒక నిమిషం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫేమస్ హాస్పిటల్ మనం ఒకసారి ఓకే, నేను నిన్న మల్లారెడ్డి హాస్పిటల్కి పోయి వచ్చాను. ఇక్కడ వచ్చేసి బాలానగర్ ఏరియా అనుకుంటుంది మల్లారెడ్డి. మల్లారెడ్డి హాస్పిటల్. సో ఇక్కడ దానికి టైమింగ్ అని మెన్షన్ చేస్తారండి. ఒకసారి దీంట్లో మీకు కనిపిస్తుందేమో, సెర్చ్ చేయడం కోసం చూస్తున్నాను నేను. ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ తో పాటు పేజీ క్రియేషన్ చేసిన తర్వాత అవర్స్ ఉంటుంది. ఏ టైం 24 అవర్స్ టైం ఉందా, వీళ్ళు టైం మెన్షన్ చేయలేదు కాబట్టి 24 అవర్స్ ఆన్ లో ఉంటాయండి. వీళ్ళ ఇక్కడ వస్తాయి ఇవి. ఇలా ఆల్రెడీ పేజీ క్రియేట్ చేసుకుని డొమైన్ కొని అన్ని క్రియేట్ చేసింటారు కాబట్టి. సో ఇక్కడ డీటెయిల్ జస్ట్ డైలో కానీ మనం చేస్తే
ఇక్కడ ఏంటంటే ఓపెన్ 24 hours సర్వీస్ ఇక్కడ. సో ఇందాక మనం అక్కడ చూసాం కదా, ఓపెన్ 24 hours అనే ఆల్మోస్ట్ అందరూ పెట్టుకున్నదే. వర్కింగ్ అవర్స్ డిఫరెంట్ గా ఉంటాయంటేనే, ఇప్పుడు మీ ఆఫీస్ లో ఉండే టైం అయితే 9:30 to 5:30 వరకు ఉంటాను, నేను అలాగే పెట్టుకోవచ్చు. 9:30 to 5:30 వరకు మనల్ని ఎవరన్నా కానీ వచ్చి కలసొచ్చు అని చెప్పేసి ఆ టైమింగ్ మెన్షన్ చేయొచ్చు. మీరైతే ఓపెన్ 24 hours అని పెట్టుకోండి కంపల్సరీగా. మన వర్కింగ్ అవర్స్ ఖచ్చితంగా ఆఫీస్ ఉంది, నేను ఈ టైమే మెన్షన్ అవుతా, మిగిలిన టైం నేను వర్క్ అవ్వను, ఎవరికి అందుబాటులో ఉండను అనుకుంటే మాత్రమే మనకి అటువంటి టైం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఓపెనింగ్ టైం నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఎలా మెన్షన్ చేసుకోవాలని. ఓపెనింగ్ టైం ఇక్కడ మనకి 12 AM నుంచి చూపిస్తుంది, ఆటోమేటిక్ గా మనకి పిన్ అయి ఉంటాయి. మనకి ఎన్ని గంటలకు మనకు ఆఫీస్ ఓపెన్ అవుతుంది. సో 9:30 ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని ఆఫీసులు 9 to 9:30 మధ్య ఓపెన్ అవుతాయి. 9:30 AM అని పెడతాము. క్లోజింగ్ టైం ఎప్పుడు, ఈ క్లోజింగ్ టైం మనకి ఏ టైంలో క్లోజ్ అవుతాయి, మనకి ఈవినింగ్ మ్యాక్సిమం 5 to 6 మధ్య ఆల్మోస్ట్ అన్ని ఆఫీసులు క్లోజ్ అవుతాయి. సో నేను 6 సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ టైమింగ్ మన షెడ్యూల్ ప్రతి ఒక్క పేజీకి తీసుకోవచ్చు. మన సండే సాటర్డే కూడా ఉంది అంటే ఆప్షనల్ పెట్టుకోవచ్చు. లేదు ఇక్కడ మనం ఏం పెట్టకపోతే అక్కడ క్లోజ్ అయినట్టు చూపిస్తుంది, సండే క్లోజ్ అని చూపిస్తుంది. ఇవన్నీ మనం సెలెక్ట్ చేసినాం కాబట్టి మిగిలింది ఏదన్నా ఈ 2 ఆప్షన్లు ఇవ్వకపోతే ఆటోమేటిక్ గా అది తీసుకుంటుంది. సండే ఫుల్ టైం క్లోజ్ అని ఆటోమేటిక్ గా చూపిస్తుంది. ఇక్కడ మనం సేవ్ అని కొడతాం. మనం ఇచ్చిన టైమింగ్స్ ప్రకారం ప్రతి డే 9:30కి ఓపెన్ అవుతాం. 9:30కి పోతాం. ఎవ్రీడే అవే టైమింగ్స్ ఉంటాయి కాబట్టి ఎవ్రీడే అవే టైమింగ్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ అన్ని సో ఇక్కడ సేవ్ కొట్టేస్తే మనకి ఆటోమేటిక్గా సేవ్ చూపిస్తుంది. సేవ్ చూపించిన తర్వాత మనకు పేజీలో సేవ్ కొడుతున్నాను. సేవ్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి, ఓపెన్ అట్ సెలెక్ట్ అవర్స్ ఇక్కడ చూపిస్తాం. మనం ఇది ఇచ్చినాం కాబట్టి ఇక్కడ మనకు అలాగ పేజీ సెర్చ్ లేకి వెళ్ళినప్పుడు ఆ టైమింగ్ మాత్రమే చూస్తుంది. వీళ్ళు 9:30 నుంచి 6 వరకే అవైలబుల్ ఉంటాడు, మిగిలిన టైంలో ఉండరు అని చెప్పేసి వర్కింగ్ అవర్స్ ఆఫ్ అని చూపిస్తుంది. మనం ఏం చేస్తామంటే ఎల్లప్పుడూ ఆల్వేస్ ఓపెన్ అనే ఆప్షనే పెట్టుకోవాలి ఎవరైనా. ఆల్వేస్ ఆప్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఫోన్ నెంబర్ ఇచ్చినాం, మెయిల్ ఐడి ఇచ్చినాం. ఇక్కడ నెక్స్ట్ క్లియర్ చేస్తాం. ఇక్కడ మనకి చూపిస్తాను కదా, నెక్స్ట్ క్లియర్ చేస్తాం. ఆల్రెడీ నాది ఆ మెయిల్ ఐడి మీద నడుస్తుంది కాబట్టి ఆ మెయిల్ ఐడి ఇచ్చుకోవచ్చు. 2-3 మెయిల్ ఐడి ఉంటే వేరేది కూడా వాడుకోవచ్చు. ఇక్కడ దీన్ని తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రొఫైల్ పిక్చర్ అండ్ యాడ్ కవర్ ఫోటో, ఇది మనం క్యాన్వా డిజైన్ లో ఎలా చేసుకోవాలో చెప్తాను నేను మీకు. ఇక్కడ ఈ 2 అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ప్రొఫైల్ పిక్చర్ అన్నది మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో మన ప్రొఫెషనల్ వర్క్ ఏదైతే అది ఎస్టాబ్లిష్ గా హైలైట్ అవుతూ అది మనం డిజైన్ లో చేసుకోవాలి. ప్రొఫైల్ పిక్చర్ అంటే పూర్తిగా బ్యాక్గ్రౌండ్, ప్రొఫైల్ పిక్చర్ వచ్చేసి మనకి మామూలుగా చిన్న ఫోటో ఇక్కడ లోగో అలాగా చేసుకుంటాము, ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ కవర్ ఫోటో అనేది పూర్తిగా బ్యాక్గ్రౌండ్, ఇక్కడ మనకు వైట్ అనేది పూర్తిగా కనిపిస్తుంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మొత్తం ఈ కవర్ ఫోటో. మన ఈ ప్రొఫైల్ ఫోటో వచ్చేసి ఇక్కడ మన ఈ ప్రొఫైల్ ఫోటో ఏదైనా సెలెక్ట్ చేసుకో. ఇక్కడ మన జస్ట్ నేను ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. మనమైతే క్యాన్వాలో డిజైన్ చేసుకొని మనమైతే ఏదైతే ప్రొఫెషనల్ వర్క్ చేస్తున్నామో అదే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన పర్సనల్ ఫోటో అయినా ప్రొఫైల్ ఫోటోగా పెట్టుకోవచ్చు, లేదా మన వర్క్ సంబంధించి ఒక లోగో చేస్తాం, కవర్ ఫోటో సపరేట్ చేస్తాం, లోగో సపరేట్ చేస్తాం. అవి మాత్రమే ఎస్టాబ్లిష్ చేసుకుంటే చాలా మంచిది. ప్రొఫైల్ ఫోటోగా పెట్టాను, ఇలా చూపిస్తే మన ప్రొఫైల్ ఫోటో ఏంటి మనం చేస్తామది. రేపు మనము ఆ ఇమేజెస్ ఎలా చేయాలి అనేది మన ఇక్కడ యాడ్ యాక్షన్ బటన్ క్లిక్ చేసుకోవచ్చు.
ఇక్కడ నెక్స్ట్ ఇది తీసుకోకపోయినా ఓకే, తీసుకున్నా ఓకే. మనం యాడ్ యాక్షన్ బటన్ అనేది తీసుకుందాం. ఇలా కస్టమర్ రైట్ మెసేజ్ యువర్ ట్రాఫిక్ యువర్ సైట్ చూస్ ఆప్షన్ బేస్డ్ ఎంగేజ్మెంట్ యువర్ వాంట్ రైట్. ఇది మనం ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాతనే తీసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ అవుతుంది. ఇది లాస్ట్ పేజీకి మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కాల్ నౌ అని ఇచ్చుకోవాలన్నా, సెండ్ మెయిలా, కాంటాక్టా, ఓన్లీ వాట్సాప్కే నాకు మెసేజ్ రావాలన్నా ఇక్కడ ఇచ్చుకుంటామండి. ఓన్లీ సెండ్ వాట్సాప్ మెసేజ్ అని ఇచ్చుకుంటాం. మనం ఏది ఇమేజ్ అప్లోడ్ చేసినా, రేపు మెటా యాడ్స్ రన్ చేసినా ఇక్కడ వాట్సాప్ నవ్ అని ఉంటుంది ఆటోమేటిక్గా. ఇక్కడ యాడ్ బటన్ మనం క్లిక్ చేసినాం కాబట్టి ఇక్కడ బుక్ నవ్వు, సైన్ అప్ ఇవన్నీ ఏం పెట్టుకోవద్దండి. ఇక్కడ వాట్సాప్కి మనం ఏం తెచ్చినా వాట్సాప్ రావాలి, లేదా మనకు ఫోన్ రావాలి. మెయిల్ అన్నది కూడా పెట్టుకోవచ్చు. మిగతాటివి ఏమి మనం యాక్షన్ బటన్ కింద పెట్టుకోవద్దు, ఇగ్నోర్ చేయండి మిగతాటివి. ఇక్కడ తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను ఇచ్చాను కదా ఇందాక పేజీలో మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి. మనం ఏదైతే ఇచ్చామో అక్కడ బయోలో ఏవైతే ఎంటర్ చేసినామో, తర్వాత పేజీ మనం ఫోన్ నెంబర్ అన్ని ఏవైతే ఇచ్చుకున్నామో క్లారిటీగా ఉన్నట్టుగా ఇచ్చుకోండి. ఇక్కడ మనకు అన్ని చూపిస్తుంది. ఇక్కడ ఇంకా మనం ఏమైనా తక్కువ ఇచ్చింటే మనం ఎడిట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడకి పేజీకి సంబంధించి ఇవి సరిపోతాయి మనకి. మన ఫోన్ నెంబర్ ఉండాలి, అఫీషియల్ మెయిల్ ఐడి ఉండాలి, మన పేజీలో ఇక్కడ మనం ఏదైతే అఫీషియల్ వర్క్ ఏదైతే చేస్తామో అది ఉండాలి. ఆధార్ కార్డు ప్రకారం ఫేస్బుక్ లో మాత్రమే ఉండాలి, పేజీలో అవసరం లేదు. ఆధార్ కార్డు ప్రకారం మనం ఏదైతే ప్రొఫెషనల్ వర్కే ఇస్తాం. ఇక్కడ మనం ఏ వర్క్ చేస్తాం ఆ వర్క్ ఇక్కడ నెక్స్ట్ చేస్తాం. ఇక్కడ కనెక్ట్ వాట్సాప్ యువర్ పేజీ. ఇక్కడ మనకు అఫీషియల్ గా అడుగుతుంది. ఇక్కడ తప్పనిసరిగా బిజినెస్ పేజీనే, బిజినెస్ వాట్సాప్ అయితేనే తీసుకుంటది. ఇప్పుడు ప్రజెంట్ వాట్సాప్ ఇచ్చినా తీసుకుంటది, కానీ మనం మెటా యాడ్స్ లేక రన్ అయినప్పుడు అక్కడ మాత్రము ఈ వాట్సాప్ ని రెడ్ మార్క్ వేసి సిగ్నల్ చూపిస్తుంది. ఆ వాట్సాప్ ని నార్మల్ వాడుతున్నావు, తప్పనిసరిగా బిజినెస్ వాట్సాప్ ఎంటర్ చేయి అని చెప్పి చూపిస్తుంది. అప్పుడు మనం మార్చుకోవాల్సి వస్తుంది. సో అంతవరకు మనం చేయకుండా మనం ఇప్పుడే ఇచ్చుకుంటాం బిజినెస్ వాట్సాప్. ఇక్కడ మళ్ళీ మనం ఇండియాని సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ మన అఫీషియల్ పేజీని మనం ఇస్తాం. మళ్ళీ ఈ ఫోన్ బిజినెస్ వాట్సాప్ అయితే అఫీషియల్ గా ఉన్నదే ఇవ్వండి. ఇక్కడ గెట్ కోడ్ అని వస్తుంది. ఇక్కడ గెట్ కోడ్ అయితే మన వాడుతున్న వాట్సాప్ కి మెసేజ్ వస్తుంది. ఇక్కడ మనం ఓటీపీ క్రియేట్ చేయాలి. గెట్ కోడ్ ఇక నాకైతే 79477 79477 ఇక్కడ 5 డిజిట్స్ దగ్గర 79477. సో ఇక్కడ కన్ఫర్మేషన్ ఇస్తాం. కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అక్కడితో మన వాట్సాప్ పేజీకి లింక్ అయిపోతుంది. ఇక్కడ ఇన్వైట్ అది కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం నెక్స్ట్ అని కొడితే ఇక్కడ మనకి పేజీ అఫీషియల్ గా దాదాపు పూర్తి అయిపోయినది. ఇక్కడ ఇంకొక పాయింట్ మాత్రం ఉంది, ఇన్వైట్ ఫ్రెండ్స్. ఇన్వైట్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ మన ఫేస్బుక్ లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరినీ మన పేజీని ఫాలో అవ్వమని చెప్పాలి. ఇక్కడ ఫ్రెండ్ రిక్వెస్ట్ లైక్ రారు, ఫాలో మాత్రమే అవ్వాలి. పేజీకి ఫేస్బుక్ కు డిఫరెన్స్ ఉన్నది. మన ఫేస్బుక్ లో మాత్రం ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది, అది ఉంటుంది, లిమిటెడ్ ఉంటుంది. ఇక్కడ పేజీలో మాత్రము ఫాలోవర్స్ మాత్రమే ఉంటారు. ఇందులో ఫాలోవర్స్ కి లిమిట్ లేదు. 1 lakh ఉండొచ్చు, 10 lakh ఉండొచ్చు, ఎంతమంది ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. ఫేస్బుక్ లో మాత్రం రిజిస్ట్రేషన్ 5000. ఇక్కడ ఫాలోవర్స్ ఎంతమంది ఉండొచ్చు. ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్, ఇన్వైట్ ఫ్రెండ్స్ లైక్ అందరికి మనం ఇన్వైట్ పంపచ్చు. మన ఇది ఉన్నారు కదా 950 మెంబర్స్. ఇక నాకున్న అక్కడ ఫ్రెండ్స్ సర్కిల్లో 950 మెంబర్స్ ఉంటే ఇక్కడ అందరికి ఇలా వస్తాయి. ఇక్కడ మొత్తం ఇక నా ఫేస్బుక్ ఐడిలో ఫ్రెండ్స్ సర్కిల్ 950 మెంబర్స్ ఉంటే ఇన్వైట్ అని సెండ్ చేస్తే వాళ్ళందరికీ నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళందరూ దాన్ని క్లిక్ చేస్తే మన పేజీని ఫాలో అవ్వమని వాళ్ళకి ఇంటిమేషన్ వెళ్తుంది. ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు పేజీ క్రియేట్ చేసేటప్పుడు ఇది ఆటోమేటిక్ గా పేజీ నోటిఫికేషన్ ఆన్ యువర్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఇది నార్మల్ ఫేస్బుక్, నార్మల్ పేజీ వాడుతున్న వాళ్ళకి ఓకే. మనము బిజినెస్ లేక ఎంటర్ అవ్వాలనుకుంటున్నాం, మన బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటున్నాం, అప్పుడు తప్పనిసరిగా ఇది మనం ఆన్ లోనే ఉండాలి. ఇది ఆఫ్ లో ఉంటే మన పేజీ బిజినెస్ పేజీ అన్నది రన్ అవ్వదు.
మనకి ఇక్కడ -5 అది కంపల్సరిగా రన్ ఉండాలి. ఈ తర్వాత మనం డన్ కొట్టేస్తాం. సో ఇక్కడికి మన పేజీ క్రియేట్ అనేది అయిపోతుంది. సార్ ఆల్రెడీ క్రియేట్ చేసిన పేజీలో ఆప్షన్లో పెట్టుకోవాలంటే ఆల్రెడీ మీరు క్రియేట్ చేసినట్లు ఇక్కడ మనకి సెట్టింగ్స్ లో ఎడిట్ ఆప్షన్ వస్తుంది బ్రదర్. ఇక్కడ ఆల్రెడీ మీరు ఒక పేజీ క్రియేట్ చేసి ఉంటారు. ఇక్కడ నేను ఆల్రెడీ ఇప్పుడు ఇది పేజీ క్రియేట్ చేశాను. ఈ పేజీ క్రియేషన్ కి ఈ ఫేస్బుక్ ఆల్రెడీ వాడుతున్నారు, దానికి పేజీ క్రియేట్ చేశారు మీరు. సో దానికి మనము వాయిస్ వినపడుతుందా? హలో, వినిపిస్తుంది. మనకి ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్తే మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చుకోవాలి. మనకి ఇక్కడ ఆల్రెడీ మీరు క్రియేట్ చేశారు, అన్ని చేశారు, వాట్సాప్ ఇచ్చారు. వాట్సాప్ ఇప్పుడు ప్రజెంట్ నార్మల్ వాట్సాప్ వాడుతుంటే బిజినెస్ లేక కన్వర్ట్ అవ్వడానికి ఆప్షన్ కూడా చూపిస్తుంది. సెట్టింగ్స్ లోకి వెళ్తారు. సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత మనకు మొత్తం అని ఏమైనా మార్పు చేయని చేసుకోవచ్చు. ఇక్కడ అడుగుతుంది మనకు బ్లాకింగ్ ఏమున్నాయి, ఇక్కడ మొత్తం అన్ని ఆప్షనల్ గా మార్చుకోవడానికి పేజీ డీటెయిల్స్. ఒక ఫేస్బుక్ సంబంధించి మనము మాక్సిమం 50 పేజీలు క్రియేట్ చేసుకోవచ్చు. ఒకే పేరుతో మాత్రం క్రియేట్ చేయదండి. ఒక ఫేస్బుక్ ఒకే అకౌంట్ ఉన్నా సరే పేజీలు 50 వరకు మాక్సిమం లిస్ట్. అది ఒక 10 పేజీలు మీకు క్రియేషన్ అయిపోయిన తర్వాత ఎవరన్నా రన్ చేసుకోవాలి, నాకు డిఫరెంట్ ఆఫ్ ఉన్నాయి, కొన్ని నాకు నా పాస్వర్డ్ మర్చిపోయినా, దాని ఏం గుర్తులేవు అని మాత్రం కొత్త పేజీ క్రియేట్ చేసిన ఒక దాదాపు 5 to 10 మధ్య ఒకటోసారి రిజిస్ట్రేషన్ గా అడుగుతాడు. ఆల్రెడీ నువ్వు ఒక 5 పేజెస్ క్రియేట్ చేసావు, మళ్ళీ నీకు కొత్తది అవసరమో పాతది ఏమన్నా రీఓపెన్ చేసుకుంటావు, ఇలా ఆప్షన్లు అన్నీ అడుగుతుంది. మాక్సిమం మనకి 2 or 3 పేజెస్ మాత్రమే అవసరం అవుతాయి. ఒకవేళ ఏదైనా బ్లాక్ అయినా ఇంకోటి మాక్సిమం 50 వరకు తీసుకుంటుంది. ఇది ఫేస్బుక్ వన్ రూల్. సో మీరు ఆల్రెడీ ఒక పేజీ మీరు క్రియేట్ చేసుకున్నా కూడా మళ్ళీ కొత్తది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ ఫేస్బుక్ ప్రైవేట్ పేజ్ డీటెయిల్స్. ఇక్కడ ఏం చేస్తారు, కాంటాక్ట్ ఇన్ఫో అని ఇక్కడ మనకి డీటెయిల్స్ లో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మనకి 3 డాట్స్ చూపిస్తున్నాయి కదా, ఇక్కడ మనకి ఎడిట్ చేసుకోవచ్చు. మన డీటెయిల్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతిదీ ఎవరైనా ఆల్రెడీ పేజీ రన్ అవుతున్న వాళ్ళు మేము మార్చుకుంటామంటే డీటెయిల్స్ మార్చుకోవచ్చు. లేదు అంటే లేదు, కొత్త పేజీ క్రియేట్ చేసుకుంటాము, అది ఉన్నాయి లేనట్టు కొత్త పేజీ కూడా క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే మనం చేసామో అలా చేసుకుంటా రాండి. మనం ఈ రోజుకైతే ఈ పేజీ క్రియేషన్ వరకు, రేపు పేజీ క్రియేట్ చేయండి. మనకి ఒకసారి మీ పేజీ లింక్ మనకి వాట్సాప్ లో గ్రూప్ లో మనకి మెన్షన్ చేయండి, ఒకసారి అది కూడా వెరిఫై చేస్తాం. రేపు వచ్చేసి మనము మెటా బిజినెస్ సూట్ అనే దాని గురించి తెలుసుకుందాం. మనం రేపు మెటా బిజినెస్ సూట్ అంటే ఏం లేదు, మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఈ 2 వాట్సాప్, ఈ 3 మళ్ళీ మనము పేజీలోకి లింక్ ఇవ్వాలి. మొత్తం అన్ని మెర్జ్ చేయాలి, ఒకే చోట కనపడాలి. మనకి యాడ్ రన్ చేస్తే ఒకేసారి ఫేస్బుక్ లోని ఇన్స్టాగ్రామ్ లోని రన్ అవ్వాలి. ఎవరన్నా దాన్ని మీరు ఎలాగైతే మాకు పేజీ యాడ్ రన్ అవుతున్నో చూసి క్లిక్ చేయగానే నాకు వాట్సాప్కి ఎలాగైతే డీటెయిల్ వచ్చినాయో అలాగా మీకు కూడా డీటెయిల్ రావాలి. అది జరగాలంటే మన బిజినెస్ సూట్ గురించి తెలుసుకోవాలి. ఇది నేను రేపటి క్లాస్లో చెప్తాను. ఇప్పటికి 9 అయిపోయింది. సో ఈ రోజు వరకు మీరు పేజీ క్రియేట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే క్రియేట్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే నేను ఇది రికార్డింగ్ వీడియో కూడా మీకు మార్నింగ్ లోపల 6 లోపల నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. తప్పనిసరిగా ఏమైనా డౌట్స్ వస్తే చూడండి. ఒకవేళ డౌట్స్ వస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని గ్రూప్లో పోస్ట్ చేయండి. నేను వీలున్న టైంలో మీకు లంచ్ టైంలో కానీ ఏమన్నా కానీ ఎవరైతే
నాకు మెసేజ్ చేశారో వాళ్ళకి పర్సనల్గా చెప్తాను. గ్రూప్లో కూడా టెస్ట్ రూపంలో వేస్తాను. అదే టైంలో మళ్ళీ క్లాస్ రన్ అయ్యేటప్పుడు ఒక 5 to 10 minutes దానికోసం కేటాయిస్తా. ఒకవేళ డౌట్. హలో సార్. సార్ చెప్పండి సార్, ఎవరు అడిగారు? ఓకే సార్, ఈరోజు పేజ్ క్రియేషన్ వరకు మీరు చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే రేపు నన్ను మామూలు గ్రూప్లో చాట్ చేయండి సార్ నాకు. ఓకే సార్, ఇంతవరకు మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కూడా నాకు రేపు వాట్సాప్ గ్రూప్లోనే మెన్షన్ చేసి అడగండి. నేను ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతాను. ఒక 30 minutes అటు ఇటుగా మీకు రెస్పాన్స్ అవుతాను. లంచ్ టైంలో ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతాను. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, పేజీ క్రియేట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను మెన్షన్ చేయండి. ఒకవేళ మా టీం అయినా అనిత మేడం గారైనా సరే మీకు టెస్ట్ రూపంలో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గ్రూప్లో అందరికీ అర్థమయ్యేలాగా ఉంటుంది. మేము ఇప్పటి వరకు ఇచ్చిన బ్యాచ్కి ఎవరిని బ్యాకప్ చేయడం లేదు. అందరినీ పుషప్ చేస్తాము. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా టెస్ట్ రూపంలో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఏదైనా డౌట్ అడిగితే కాల్ చేసి చెప్తాను. అందరికీ క్లియర్ అయ్యే దానికోసం టెస్ట్ రూపంలో కూడా గ్రూప్లో మెన్షన్ చేసి మీకు అప్డేట్ చూసింటారు. మేము ఎలా చేస్తున్నామో ఒకటి క్లాస్ 30 minutes మోర్ అని చెప్పేసి అవి చెప్పడం కానీ అలా మీకు టెస్ట్ రూపంలో కూడా ప్రతిదీ ప్రొవైడ్ చేస్తారు డౌట్స్ మెన్షన్ చేస్తే. ఓకే సార్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, లేదంటే సెషన్ క్లోజ్ చేస్తాను సార్. సార్ ఇక్కడ మెసేజ్ దాంట్లో కూడా మనకి ఓకే, అది ఫస్ట్లో వచ్చినట్టు మెసేజ్లు న్యూ లింక్ పెట్టండి. ఓకే ఓకే క్లియర్. ఎస్, బిజినెస్ నేమ్తో చేయొచ్చా? బిజినెస్ నేమ్తోనే మీరు పెట్టుకోండి. ఫేస్బుక్ అయినా మీ పేరు మామూలుగా లోపల డీటెయిల్స్ ఇచ్చుకోవచ్చు. యూజర్ ఐడి మన ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు. యూజర్ ఐడి మన ఇష్టం పెట్టుకోవచ్చు. డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మాత్రము ఫేస్బుక్ సంబంధించి ఆధార్లో ఎలా ఉంటే అలానే ఇచ్చుకోండి. రికార్డింగ్ వీడియో అండి, నేను ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు రికార్డ్ అయినది నేను దాన్ని రీస్టోర్ చేసి మళ్ళీ మీకు పంపడం. రీస్టోర్ చేయడానికి నాకు 2-3 hours టైం తీసుకుంటుంది. అది రీస్టోర్ అయిన వెంటనే మీకు సెండ్ చేస్తాను. మార్నింగ్ 6 అటు ఇటుగా మీకు సెండ్ చేయడం అయితే 100% ఉంటుంది. దీన్ని చూసుకొని మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీరు రెక్టిఫై చేసుకోగలరు. ఇక్కడ అంజత్ సార్ అడిగారు రికార్డింగ్ వీడియో వస్తుందా అని. కంపల్సరీ ప్రొవైడ్ చేస్తానండి. ప్రతిదీ ఈ 10 days క్లాస్ ఏదైతే జరుగుతుందో అది చేస్తాను. దాంతోపాటు నా ఓల్డ్ బ్యాచ్లో కూడా ఉన్నాయి, అవి కూడా సెండ్ చేస్తాను. మీకు ఎటువంటి అభ్యంతరం డౌట్స్ పెట్టుకోవద్దండి, రికార్డింగ్ వీడియో వస్తుంది. సార్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు అడగచ్చు, లేదంటే సెషన్ క్లోజ్ చేస్తాం సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి. సార్ అది పేజ్ అనేది ఇప్పుడు డిఫరెన్స్ నేమ్స్ క్రియేట్ చేసుకోవాలా? 5 వరకు పెట్టుకోవచ్చు అన్నారు కదా, 5 to 10. 5 వరకు కాదు, 50 వరకు ఉంటాయి. 50 వరకు మాక్సిమం 50 pages. ఒక పేజీ అకౌంట్ సంబంధించి 50 వరకు ఇచ్చుకోవచ్చు. అంటే నేనేమంటున్నాను, ఒక 5 పేజీలు క్రియేట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ 9 పేజీలు రన్ చేస్తున్నావు, మరీ రన్ చేయాలనుకుంటున్నావా అని అడుగుతా అంతే. అది అతన్ని కొట్టినా ఓకే, ఇగ్నోర్ చేసినా ఓకే. కానీ ఒక మెసేజ్ చేస్తాడు అతను. ముందు ఒక సార్ ఎవరో ఒకరు మాట్లాడండి, అందరికీ నేను క్లారిఫై చేస్తాను. మీకు డౌట్ ఉన్నా రేపైనా కాల్ చేసి మాకు చేయొచ్చు. మీరు పేజీ ఆల్రెడీ వాడుతుంటే ఎడిట్ చేసుకోండి, లేదంటే కొత్త పేజీ క్రియేట్ చేసుకోండి. అది యాజ్ ఇన్ యువర్ చాయిస్. సార్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. సార్ ఎవరైనా డౌట్స్ ఉంటే మీ దాంట్లో అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు, ఇబ్బంది లేదు. లేదంటే ఇక్కడ చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి, రిప్లై చూస్తాను నేను. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చాట్ బాక్స్ కనబడుతుంది కదా, ఇక్కడ ఆల్రెడీ అంజద్ సార్ గారు చేశారు. రికార్డింగ్ వస్తుందని చెప్పారు, స్టార్టింగ్ లో వాయిస్ క్లియర్ లేదని చెప్పేసి ఇచ్చారు. సో ఇట్లా
ఓకే, నాకు నెట్వర్క్ డిస్టర్బ్ ఉంది. ఓకే సార్, నెట్వర్క్ డిస్టర్బెన్స్ అనేది మా సైడ్ నుంచి అయితే లేదు. ఒకవేళ మీ సైడ్ ఉందేమో. ఒకవేళ అలా ఉన్నా సరే రేపు మనం కాల్ చేస్తాము. మీకు గ్రూప్ లో మీకు డౌట్స్ ఉన్నాయి ప్రతిదీ టెస్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాం. దాన్ని ఫాలో అవుతూ కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. రేపు మెటా సూట్స్ గురించి చెప్తాను సార్ క్లారిటీగా. మళ్ళీ రేపు అది ఎలా చేసుకోవాలని చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. సెషన్ క్లోజ్ చేస్తున్నాం సార్.